క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కణితుల్ని తొలగించేందుకు డాక్టర్లు సాధారణంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ అనే 3 పద్ధతుల్లో చికిత్స చేస్తూ ఉంటారు. ఈ 3 చికిత్సా విధానాల్లో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తూనే ఉన్నాయి. రేడియేషన్ థెరపీలో ఇటీవలి కాలంలో న్యూక్లియర్ మెడిసిన్ అనే సరికొత్త విభాగం ఒకటి అందుబాటులోకి వచ్చింది. థైరాయిడ్ క్యాన్సర్లు, ఎముకల్లో పుట్టుకొచ్చే కణితులు, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్లకు చికిత్స చేయడంలో న్యూక్లియర్ మెడిసిన్ బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. రేడియో ఐసోటోపుల సాయంతో క్యాన్సర్ కణితుల్ని గుర్తించడం, ఆపై వాటిని నయం చేయడంలో ఉపయోగపడుతున్న న్యూక్లియర్ మెడిసిన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏంటి? ఈ న్యూక్లియర్ మెడిసిన్ అన్నది ఏంటంటే రేడియో ధార్మికతని యూజ్ చేసి పేషెంట్ని ఇమేజ్ చేయడం కానీ, పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం కానీ ఈ డిపార్ట్మెంట్లో మనము చేస్తామన్నమాట. నార్మల్గా ఈ డిపార్ట్మెంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే పేషెంట్ రోగ నిర్ధారణ విభాగం కింద, అలాగే ట్రీట్మెంట్ విభాగం కింద, రెండు కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. మన రోగ నిర్ధారణ విభాగంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెట్ స్కాన్. ఈ పెట్ స్కాన్ అంటే ఏంటంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అని అనమాట. దీని ద్వారా మనము పేషెంట్ క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి ఈ పెట్ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే గామా కెమెరా. ఈ గామా కెమెరా ద్వారా ఏంటంటే మనకి బ్రాడ్ స్పెషాలిటీ, ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ కానీ, లేదంటే యూరాలజిస్ట్ కానీ వీళ్ళకి, అలాగే ఆర్థోపెడిషియన్స్, అలాగే జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్కి ఏంటంటే థైరాయిడ్ సెంటిగ్రఫీ, బోన్ స్కాన్, అలాగే డిటిపిఏ డిఎంఎస్ఏ. అండ్ ఈ డిటిపిఏ డిఎంఎస్ అన్నది ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి కానీ, అలాగే మనం చాలా రకాల స్కాన్స్ ఈ గామా కెమెరా ద్వారా చేస్తాము. పారాథైరాయిడ్ సెంటిగ్రఫీ అని, అలాగే హిడా స్కాన్ అని, ఇలా చాలా వరకు స్కాన్స్ అన్నవి గామా కెమెరాలో చేస్తాము. ఇది రోగ నిర్ధారణ విభాగం కిందకు వస్తుంది. అంటే మనం క్యాన్సర్ ఇమేజింగ్, అలాగే జనరల్ బాడీ ఇమేజింగ్కి ఇవి ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ భాగం కూడా ఉంటుందన్నమాట. ఈ రెండు కలిపి మనం న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అంటాం. చాలా తక్కువ క్వాంటిటీలో రేడియో ట్రేసర్స్ అన్నది, అంటే రేడియో ధార్మికత అన్నది ఉపయోగించి మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దీన్ని న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అని అన్నాం. న్యూక్లియర్ మెడిసిన్తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? రేడియాలజీలో మనము సిటీ కానీ ఎంఆర్ఐలో కానీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే సైజ్ పెరిగిందా, ఒక థైరాయిడ్ గ్రంథిని చూస్తున్నాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నాం, సైజ్ పెరిగిందా లేదా, దాంట్లో ఏం తేడా కనబడుతుంది అన్నది మాత్రం మనకు కనబడుతుంది. అదే మనము న్యూక్లియర్ మెడిసిన్లో గామా కెమెరా యూజ్ చేసి ఒక థైరాయిడ్ స్కాన్ చేసామంటే ఆ లోపల కణాల్లో ఏ రకంగా ఫంక్షనింగ్ అవుతుంది అన్నది మనము ఈ న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్ ద్వారా చెప్పగలుగుతాము. అలాగే పెట్ స్కాన్లో మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే స్కాన్ చేసామో ఇవి కణాల్లో జరుగుతున్న మార్పుల్ని మనకి బయటికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానివల్ల మనకి సైజు పెరిగినా పెరగపోయినా ఎక్కడైనా క్యాన్సర్కో చిన్నగా ఉండి అప్పుడే గ్రో అవుతుంది అని అంటే మనం సిటీలో కానీ ఎంఆర్ఐలో కానీ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ పెట్ స్కాన్ చేయడం వల్ల ఏంటంటే ఇవి కణాల్లో వచ్చే మార్పుల్ని మనకి బయటికి చెప్తుంది. కాబట్టి మనము క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎర్లీ స్టేజ్లో చేసి చాలా సౌలభ్యం ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనము తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతామో పేషెంట్కి దానివల్ల మనం ఎక్కువ బెనిఫిట్ ఇవ్వగలుగుతాం. దానివల్ల న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్ ఏంటంటే దీన్ని ఫంక్షనల్ స్కాన్స్ అంటాం మనం. ఇవి ఎనాటమికల్గానే మనకు తెలుస్తుంది. కాకపోతే లోపల కణాల్లో జరుగుతున్న ఫంక్షన్స్ గురించి మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని మోస్ట్లీ మనం ఫంక్షనల్ స్కాన్స్ కింద చెప్తాం అనమాట. దానివల్ల వ్యాధి నిర్ధారణ అన్నది మనం ఎర్లీగా చేయొచ్చు. దానివల్ల పేషెంట్కి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట. న్యూక్లియర్ మెడిసిన్ పద్ధతులు ఎలా ఉంటాయి? జస్ట్ రేడియో ట్రేసర్, చాలా మైన్యూట్ ట్రేసర్స్లో మనం పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక స్టిపులేటెడ్ టైం వరకు పేషెంట్ని రిలాక్స్డ్గా ఉండమంటాం. దాని తర్వాత స్కాన్కి తీసుకుంటాం, స్కాన్ చేసి పంపించేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఐలో క్లోజ్డ్గా ఉంటుంది, పేషెంట్ లోపలికి వెళ్తారు. కొంతమందికి ఏమో క్లాస్ట్రోఫోబియా, అంటే ఏంటంటే మూసి ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళడానికి భయంకరంగా భయపడతారు అనమాట. అలాంటి క్లోస్ట్రోఫోబియా కూడా ఏమీ ఉండదు పేషెంట్స్కి, ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది, పేషెంట్కి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. స్కాన్ కూడా వితిన్ 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా నార్మల్గా పేషెంట్స్ ఇబ్బంది పడకుండా స్కానింగ్ అన్నది జరిగిపోతూ ఉంటుంది. న్యూక్లియర్ మెడిసిన్ చికిత్స సురక్షితమేనా? మేము దీంట్లో యూజ్ చేసి
ట్రేసెస్ ఏమైతే ఉంటాయో అవి బయలాజికలీ రిలేటెడ్ పెప్టైడ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు పెట్ స్కాన్ చేయడం కోసం 18F ఫ్లోరోడియాక్సీ గ్లూకోజ్ అని యూస్ చేస్తాం. అది ఏమీ లేదు, అది నార్మల్గా గ్లూకోజ్నే రేడియోధార్మికత ట్యాగ్ చేసి మన పేషెంట్స్కి ఇస్తాం. నార్మల్గా మన బాడీలో ఉండి వాటినే మనం బయట నుంచి కూడా ఇస్తాము. సో దానివల్ల పేషెంట్కి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నార్మల్గా మేము ఈ స్కాన్స్ ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో మాత్రమే అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే రేడియోధార్మికత వల్ల పిండానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందన్న ఉద్దేశంతో ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక్కళ్ళలో మాత్రమే కాంట్రా ఇండికేషన్స్ అన్నది ఉంటుంది. యూజువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్లో కూడా ఇప్పుడు పెట్ స్కాన్ చేసిన రోజు యూజువల్గా పాలు ఇవ్వద్దని చెప్తాం. తర్వాత మరుసటి రోజు నుంచి మామూలుగా ఇదంతా ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే పెట్ స్కాన్ చేయించుకోవడానికి పేషెంట్కి కార్డియాక్ స్టెంట్లు ఉన్న, మెటాలిక్ ఇంప్లాంట్ ఉన్న, ఇవేమీ పేషెంట్కి కాంట్రా ఇండికేషన్స్ కాదు. నార్మల్గా మెటాలిక్ ఇంప్లాంట్స్ ఉంటే యూజువల్గా ఎంఆర్ఐ చేయకూడదు ఇలా ఉంటుంది. కానీ పెట్ స్కాన్కి ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్లోనూ సమ్ బ్రెస్ట్ ఫీడింగ్ దాంట్లో ఒక్కసారి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం. మిగిలిన అన్నిటిలోనూ వీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ పెట్ స్కాన్. న్యూక్లియర్ మెడిసిన్కు ఉన్న పరిమితులేంటి? మనం న్యూక్లియర్ మెడిసిన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ రోగ నిర్ధారణకు యూజ్ చేస్తాము. అలాగే ఎంత ఎక్స్టెంట్ వరకు స్ప్రెడ్ అయ్యింది అని తెలుసుకోవడం కోసము, ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేయాలని తెలుసుకోవడం కోసము, అలాగే ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా రెస్పాండ్ అయ్యారా ట్రీట్మెంట్కి అని తెలుసుకోవడం కోసం అన్నది పెట్ స్కాన్ యూజ్ చేస్తాం. సో దీని వరకు మాత్రం మనకి ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ వరకు మాత్రం అవాయిడ్ చేస్తాము. మిగిలిన వాళ్ళు ఎవరిలోనూ ఇది చేయించుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు సార్. అలాగే మనము స్కానింగ్ పార్ట్ వరకు మాత్రమే మాట్లాడుకున్నాం. అలాగే ఇది ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్లో థైరాయిడ్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి మనం అయోడిన్ 131 హోల్ బాడీ స్కాన్ చేసి ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే మనం రేడియోధార్మికత కలిగిన అయోడిన్ని ఇచ్చి క్యూర్ చేస్తాం. అది థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్లకి ఉపయోగపడుతుంది. అలాగే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్లో లుటీషియం PSMA ప్రోస్టేట్ క్యాన్సర్కి, అలాగే లుటీషియం డోటటేట్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్కి ఈ పేషెంట్స్లో ఇచ్చి దాన్ని రోగ తీవ్రత చాలా వరకు తగ్గించడానికి ఈ రెండు ఉపయోగపడుతుంది. అలాగే పేషెంట్లో ఎండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి క్యాన్సర్ పేషెంట్లో ఎముకలకి డిసీజ్ పాకినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి అది తగ్గించడం కోసం మనం బోన్ పెయిన్ పాలియేషన్ థెరపీ అని కూడా మనం ఈ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే సౌలభ్యం ఉంది. న్యూక్లియర్ మెడిసిన్ ను రేడియేషన్ చికిత్సలో సరికొత్త విప్లవంగా చెప్పుకోవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్లు, ఎముకల్లో పుట్టుకొచ్చే కణితులు, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్లకు చికిత్స చేయడంలో న్యూక్లియర్ మెడిసిన్ బాగా ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.